హాయ్ ఫ్రెండ్స్, ప్రతి వీక్ లానే ఈ వీక్ కూడా ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న మూవీస్ మీ ముందుకు తెచ్చింది మన ఛానల్. అయితే అన్ని తెలుగులో అయితే లేవు, లాంగ్వేజ్ తో సంబంధం లేదు, సబ్ టైటిల్స్ తో అయినా చూసేస్తాం అనుకుంటే మాత్రం ఈ వీడియోలో చెప్పిన మూవీస్ అయితే సూపర్. తెలుగులో కూడా ఉన్నాయి కానీ అన్ని లేవు. సో ఏదైనా ప్రాబ్లం లేదు బ్రో అనుకుంటే ఈ మూవీస్ అన్ని చూసేసి మీకు నచ్చినట్టయితే ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాక ఈ మూవీలో ఒక్కటి మీకు ఫేవర్ అయినా ఈ వీడియోకి ఒక లైక్ వేయడంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక స్టార్ట్ చేసేద్దాం. గీత, జాస్మిన్ అండ్ దివ్య ముగ్గురు ఫ్లైట్ అటెండెంట్స్. వాళ్ళ లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ అయినా వాళ్ళ కంపెనీ వాళ్ళకి సరిగ్గా జీతాలు కూడా ఇవ్వదు. అయితే వాళ్ళ ఫేట్ ఎప్పుడొకప్పుడు మారకపోదా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఒక జాక్ పాట్ వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఆ సిచ్యువేషన్ గానీ యూజ్ చేసుకుంటే వాళ్ళ లక్ మారుతుంది. కానీ అదే టైంలో అది ఒక క్రైమ్. అయితే క్రైమ్ అని తెలిసిన ఆ సిచ్యువేషన్ ని వాళ్ళు యూజ్ చేసుకున్నారా? ఒకవేళ అలా యూజ్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా మారింది? ఇలాంటి విషయాలు తెలియాలంటే కామెడీ క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన క్రూ మూవీ చూడాల్సిందే. ఒకవైపు నవ్విస్తూనే ఇంకోవైపు థ్రిల్ కి గురి చేస్తూ చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అయితే తెలుగులో లేకపోవడం వల్ల ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఈ మూవీకి IMDb 6.4 రేటింగ్ ఇచ్చింది. ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న లింక్ ని క్లిక్ చేయాల్సిందే. 3 బ్యూటిఫుల్ ఏంజల్స్ టబు, కరీనా అండ్ కృతి సనన్ వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. ఈస్ట్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన తర్వాత 12 మంది అబ్బాయిలు తన కోచ్ తో కలిసి ఒక కేవ్ లోకి వెళ్తారు. అదే టైంలో అక్కడ పెద్ద వర్షం కురవడం వల్ల ఆ కేవ్ లోకి నీరు రావడం వల్ల ఎటు వెళ్ళలేని ఆ 12 మంది ఆ కేవ్ నుంచి ఎలా బయటపడ్డారు? రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన ఈ వెబ్ సిరీస్ సర్వైవల్ థ్రిల్లర్ నచ్చిన వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఆ కేవ్ లో ఇరుక్కున్న వాళ్ళకి బయట నుండి సపోర్ట్ ఎలా వచ్చింది, వాళ్ళు ఆ కేవ్ నుంచి బయట పడగలిగారా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న థాయ్ కేవ్ రెస్క్యూ మినీ సిరీస్ చూడాల్సిందే. మంచి ఎంగేజింగ్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంజుమల్ బాయ్స్ లానే తప్పకుండా అలరిస్తుంది. ఫ్యామిలీతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సిరీస్ ని చూసేయొచ్చు. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లోకి ఎప్పుడో స్ట్రీమ్ అవడం మొదలెట్టినా తెలుగు డబ్డ్ వెర్షన్ మాత్రం రీసెంట్ గా స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. ఈ సిరీస్ కి IMDb 7.8 రేటింగ్ ఇచ్చింది. చిన్నప్పటి నుంచి మంచి జిగిరి ఫ్రెండ్స్ అయిన డోడో, పింకు అండ్ ఆయుష్ బాగా పెంకి వెదవులు. అయితే చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఒక కళ ఉంటుంది, అదే గోవాకి వెళ్ళాలని. వై నాట్? ప్రతి ఒక్క టీనేజర్ గోవాకి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అలానే వీళ్ళు కూడా అనుకుంటారు. అయితే చిన్నప్పుడు కుదరపోవడం వల్ల పెద్ద అయ్యి ఒక రేంజ్ లో సెటిల్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ అదే ప్లాన్ వేస్తారు. అయితే విధి ఆడిన వింత నాటకం ఏంటంటే ఆ గోవా ట్రిప్ లో వీళ్ళకి చాలా జల్లలు తగులుతాయి. మెయిన్ గా ఒక డ్రగ్స్ ముఠా వీళ్ళని మామూలుగా కాదు రేప్ చేసి పడేస్తుంది అనమాట. అయితే అసలు వీళ్ళు ముగ్గురు ఆ డ్రగ్ ముఠా తోటి ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు వీళ్ళ జీవితాన్ని సాఫీగా ఉండనిచ్చారా? అసలు ఆ డ్రగ్స్ ముఠా ఎవరు? అల్లరి చిల్లరగా ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్న వీళ్ళ ముగ్గురు ఆ డ్రగ్స్ దందాలు ఇరుక్కున్నాక ఏం జరిగింది? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న మడ్గావ్ ఎక్స్ప్రెస్ చూడాల్సిందే. అయితే తెలుగులో అయితే లేదు గానీ హిందీలో తప్పకుండా నవ్వించే మంచి మూవీ మడ్గావ్ ఎక్స్ప్రెస్. ఈ మూవీకి IMDb రేటింగ్ అయితే 7.3. అజ్జు, బీబీ అండ్ సంతాన్ ముగ్గురు టీనేజర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి కాలేజ్ లో జాయిన్ అవుతారు. అయితే కాలేజ్ లో ఉన్న హాస్టల్లో జాయిన్ అయితే వాళ్ళ ఆటలు సాగవని వాళ్ళ ఫ్రీడమ్ కోసం బయట హాస్టల్ చూస్ చేసుకుంటారు. అలా బయటకు వెళ్లిన వాళ్ళకి సీనియర్స్ నుంచి వచ్చే తలనొప్పులు మామూలుగా ఉండవు. అలాంటి టైంలో వీళ్ళ ముగ్గురు ఏం చేశారు? అయితే మనల్ని ఎవడరా కెలికేది అన్న టైప్ లో ఉన్న వీళ్ళ ముగ్గురికి సీనియర్స్ ఎటువంటి బుద్ధి చెప్పారు? అయితే వాళ్ళ మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని వీళ్ళ ముగ్గురు ఏం చేశారు అన్నదే ఆవేశం. మలయాళంలో ఈ ఇయర్ వసూలు చేసిన బిగ్గెస్ట్ గ్రాసర్ లో ఆవేశం మూవీ కూడా ఉంటుంది. జస్ట్ 30 కోట్లతో 100 కోట్లు పైగా కలెక్ట్ చేస్తూ మలయాళం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. మంచి యాక్షన్ కామెడీ టైప్ ఆఫ్ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళు ఈ మూవీని చూడొచ్చు. తెలుగులో డబ్ అయితే ఇంకా బాగుండు. ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీకి IMDb అయితే 8 రేటింగ్ ఇచ్చింది. ఫాఫా తన ప్రొడక్షన్ లో తనే యాక్ట్ చేస్తూ తీసిన ఈ మూవీ డోంట్ మిస్ ఇట్. పెళ్లి చేసుకున్నాక ఇంటికి తన భార్యని తీసుకొస్తే ఆ భార్య ప్లేస్ లో వేరొకరు ఉంటే ఆ పెళ్లి చేసుకున్న వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కడో మారుమూలన చిన్న గ్రామంలో దేపక్కన ఒక అతను పూలనక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. వాళ్ళకున్న పరదా వల్ల అది కన్ఫ్యూజ్ అయ్యి పెళ్లి చేసుకున్న తన భార్య పూల్ని బదులు పుష్పరాణి అన్న ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చిన తర్వాత అతని పరిస్థితి గాని ఆ కుటుంబంలో ఏర్పడిన సమస్యలు గాని చాలా నేచురల్ గా నిజంగా జరిగింది అనేటట్టుగా చాలా చక్కగా ప్లాన్ చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా తీశారు ఈ మూవీ. ఇలాంటి గందరగోళం అంతా చూడాలనుకుంటే లాపతా లేడీస్ చూడాల్సిందే. తెలుగులో లేదని మాటే గానీ సబ్ టైటిల్స్ చూసి మూవీ చూడొచ్చు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మూవీని చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్ లో ఊపిన ఈ మూవీ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఈ మూవీకి IMDb 8.5 రేటింగ్ ఇచ్చింది.
వెల్లూరులో ఉన్న ఒక ప్లేస్ కి ఎమ్మెల్యే అయిన పన్నీర్ సెల్వం రైట్ హ్యాండ్ రత్నం. ఆ ఎమ్మెల్యేకి ఏ ప్రాబ్లం వచ్చినా రత్నం రెస్పాండ్ అయ్యే విధానమే వేరు. అలాంటిది రత్నం ఒక మెడికల్ స్టూడెంట్ ని గ్యాంగ్స్ నుంచి కాపాడుతుంటాడు. అమ్మాయి కదా ఏముందిలే, లవ్ ఇంట్రెస్ట్ ఏమో అనుకుంటారేమో, అలాంటి ఉద్దేశం అస్సలు లేదు రత్నానికి. అలాంటి ఉద్దేశం లేకపోయినా ఆ మెడికల్ స్టూడెంట్ ని రత్నం ఎందుకు కాపాడాలనుకుంటాడు? అసలు ఆ గ్యాంగ్స్ మెడికల్ స్టూడెంట్ వెనక ఎందుకు పడుతున్నారు? వాళ్ళ నుంచి రత్నం కాపాడగలిగాడా లేదా? ఇది మెయిన్ ప్లాట్ గా యాక్షన్ సీక్వెన్సెస్ డెవలప్ చేసి సెకండ్ హాఫ్ వచ్చే కొన్ని ట్విస్ట్లతో యాక్షన్ థ్రిల్లర్ లవర్స్ కి అయితే తప్పకుండా నచ్చే మూవీ రత్నం. విశాల్ మూవీస్ ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చెయ్యు, ఒక్కసారైనా ఈజీగా చూసేయచ్చు. సో అలాంటి కోవలోకే ఈ సినిమా కూడా చేరుతుంది. అండ్ ఈ మూవీకి IMDb 7.9 రేటింగ్ ఇచ్చింది. విశాల్ తన పెర్ఫార్మెన్స్ తో మిగిలినందరినీ డామినేట్ చేయడమే కాకుండా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లతో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది ఈ మూవీ. సో ఈ మూవీ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోని మీరు క్లిక్ చేయాల్సిందే. సరదాగా ఫ్యామిలీతో టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో తెలియని ఒక వ్యక్తి మనల్ని గెలికేస్తే ఎలా ఉంటుంది? పిచ్చి పీక్స్కి వెళ్ళి వెంటనే గొడవ పడతాం. అలాంటిది కబీర్ అండ్ జ్యోతి అనుకోకుండా ఒక మిస్టీరియస్ డార్క్ పవర్స్ ఉన్న వనరాజ్ తో పెట్టుకుంటారు. అలా మిస్టీరియస్ పర్సన్ ని మీట్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి ప్రకంపనలు జరిగాయి, వాళ్ళ ఫ్యామిలీలో జరిగే విషయాలన్నీ వనరాజ్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అసలు అలా చేయడానికి కారణం ఏంటి? అసలు వనరాజ్ టార్గెట్ ఏంటి? చివరికి వనరాజ్ తను అనుకున్న ఆశలన్నీ నెరవేర్చుకున్నాడా? ఇలాంటి విషయాలు తెలియాలంటే రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న సైతాన్ మూవీ చూడాల్సిందే. ఈ మూవీకి IMDb 6.7 రేటింగ్ ఇచ్చింది. సూపర్ న్యాచురల్, హర్రర్ అండ్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి సైతాన్ తప్పకుండా నచ్చుతుంది. ఒక్క రోజులోనే ఒక ఫ్యామిలీ ఫేట్ ఎలా మారిందో తెలియాలంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని చూడాల్సిందే. తెలుగులో మాత్రం లేదు గైస్, సబ్ టైటిల్స్ తో ఎంజాయ్ చేయండి. హీరో సూర్యకి యాక్సిడెంట్ వల్ల ఒక డిఫరెంట్ ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే ఫేస్ ని రికాగ్నైజ్ చేయలేడు. అలాంటి సూర్యకి తన ముందు ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ చూసిన ఆ మర్డర్ చేసింది ఎవడో తనకున్న డిజార్డర్ వల్ల కనిపెట్టలేడు. సో ఇలాంటి టైంలో దాని తర్వాత వచ్చిన ప్రొసీడింగ్స్ ఏంటి? డిపార్ట్మెంట్ ఆ మర్డర్ ని ట్రేస్ చేసే క్రమంలో సూర్య హెల్ప్ చేశాడా లేదా? చివరికి ఆ మర్డర్ ఎవరో కనుక్కోగలిగారా లేదా? ఇలాంటి విషయాలు చాలా ఎంగేజింగ్ గా క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి అయితే తప్పకుండా నచ్చే మూవీ ప్రసన్నవదనం. ఈ మూవీకి IMDb 8.2 రేటింగ్ ఇచ్చింది. ఎవరేం చెప్పినా వినొద్దు, క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి అయితే ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. మంచి స్క్రీన్ ప్లే తో సెకండ్ హాఫ్ వచ్చే ట్విస్ట్లతో ఈ మూవీని ఒకసారి తప్పకుండా చూసేలా చేస్తుంది. సుహాస్ తన పెర్ఫార్మెన్స్ తో మూవీని మంచి గ్రిప్పింగ్ గా చేశారు. సో ఈ మూవీని చూడాలనుకుంటే ఆహా యాప్ ని క్లిక్ చేయాల్సిందే. రీసెంట్ గా చూసిన మూవీస్ లో ఈ మూవీ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. చూసిన ప్రతి ఒక్కరికి ఈ మూవీ ఈజీగా కనెక్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ ఒక 20 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే స్టోరీని కనెక్ట్ చేస్తూ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు అయితే మీకు మెంటల్ ఎక్కిపోద్ది. అపూర్వ అనే ఒక టీనేజర్ తన లైఫ్ లో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అలాంటి టైంలో తనకి తెలియకుండా ఒక పర్సన్ తన్ని ఫాలో అవుతుంటాడు. ఒకానొక టైంలో ఎదురయ్యి ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. ఆ న్యూస్ తర్వాత అపూర్వ మైండ్ ఎలా పరిగెట్టింది, తన్ని ఆ వ్యక్తి ఎందుకు డిస్టర్బ్ చేశాడు, ఆ తర్వాత తన్ని ఎతకడానికి ట్రై చేసినా తనకు దొరకడు. ఎట్ లాస్ట్ తను దొరికిన తర్వాత చెప్పే విషయాలతో దిమ్మ తిరిగిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చే ఆ విషయాలు అయితే మీకు తప్పకుండా సినిమాని చూసినంత వరకు వదిలిపెట్టరు. ఈ సినిమా లో బడ్జెట్ తో ఉన్నా సరే రాసుకున్న స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే గానీ మీకు తప్పకుండా నచ్చుతుంది. సో కన్నడలో ఉంది కానీ తెలుగులో డబ్ అయితే ఇంకా బాగున్నాం. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న మూవీని మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంకా IMDb రేటింగ్ అంటారా 7.9 రేటింగ్ ఇచ్చింది. బట్ రేటింగ్ పక్కన పెడితే ఈ సినిమా మీకు మంచి ఎక్స్పీరియన్స్, సైన్స్ ఫిక్షన్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో మొత్తం చూసి ఈ మూవీస్ లో ఏ ఒక్క మూవీ నచ్చిన ఈ వీడియోకి లైక్ వేయడంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్స్ నచ్చిన వాళ్ళకి మాత్రం వీడియోని షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.